Despite clear order, they did not release. So they have to answer. ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో అస్సలు ఊహించలేము. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. అల్లు అర్జున్ గారు నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియా మూవీ అన్ని థియేటర్స్లోనూ సందడి చేస్తూ ఫాస్ట్గా 1000 కోట్ల కలెక్షన్ చేరుకుంది. ఈ 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్కి పుష్ప టీము ఢిల్లీలో సక్సెస్ మీట్ని అరేంజ్ చేసింది. ఈ సక్సెస్ మీట్కి అల్లు అర్జున్ గారు అక్కడికి అటెండ్ అయ్యారు. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా అల్లు అర్జున్ గారికి భారీ కలెక్షన్ రావడంతో ఈ ఈవెంట్ ఢిల్లీలో నిర్వహించి తన హిందీ అభిమానులు కూడా సంతోషపడేలాగా ఈ ఈవెంట్ని అరేంజ్ చేశారు. ఈ సక్సెస్ అంతా తన అభిమానులదే అని, తనదొక్కటే కాదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన ప్రీమియం షోలో తన భార్యను కోల్పోయిన భాస్కర్ గారు అల్లు అర్జున్ గారిపైన సెక్షన్ 118, 105 నాన్ బెయిలబుల్ కేసెస్ని నమోదు చేశారు. ఆ కంప్లైంట్ మేరకు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ గారిని A9 నిందితుడిగా పరిగణించి తన నివాసంలోనే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారికి ఏ నోటీస్ ఇవ్వకుండా తన నివాసంలోనే అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించారు. అసలు చెంచల్గూడ జైలుకి వెళ్ళిన అల్లు అర్జున్కి అంత ఫాస్ట్గా బెయిల్ ఎలా వచ్చింది? అల్లు అర్జున్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరు? అంత ఫాస్ట్గా అల్లు అర్జున్ గారికి ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి కారణం తెలంగాణ సీఎం రేవంత్ గారేనా? దీనివల్ల మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారికి మధ్యలో జరిగిన ఇష్యూలన్నీ క్లియర్ అయిపోతాయా? ఈ రెండు ఫ్యామిలీస్ కలిసిపోతాయా? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. డిసెంబర్ 4న హైదరాబాద్లో ఆర్టీసీ నగర్లో ఉన్న సంధ్యా థియేటర్లో ప్రీమియం షోని రిలీజ్ చేశారు. ఈ ప్రీమియం షోను తన అభిమానులతో కలిసి చూడడానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ని చూసిన అభిమానులు ఆనందంతో అల్లు అర్జున్ దగ్గరికి రావడానికి ట్రై చేయగా చాలా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తన కుమారుడు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ గారు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆ ఫ్యామిలీకి క్షమాపణ చెప్తూ 25 లక్షలు డొనేషన్గా ఇచ్చారు. అలాగే మెడికల్ బిల్లులు, ఫ్యూచర్లో ఏమైనా అవసరం వచ్చినా తను చేస్తానని ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతటితో అందరూ ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. దీని మేరకు సంధ్యా థియేటర్ ఓనర్స్ని A1, A2గా, మైత్రి మూవీ మేకర్స్ని A9గా, అల్లు అర్జున్ గారిని A11గా పరిగణించి డిసెంబర్ 30న అల్లు అర్జున్ గారి బెడ్రూమ్కి వెళ్ళి పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ టైంలో అల్లు అర్జున్ గారు భావోద్వేగానికి ఫీల్ అయ్యి, నేను ఈ కేసుకి సంబంధించిన అన్ని కోణాలకి సహకరిస్తాను, కానీ మీరు బెడ్రూమ్కి డైరెక్ట్గా రావడం ఏం బాగలేదని పోలీసులకి చెప్పారు. అయినా పోలీసులు ఏమీ వినకుండా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో జనరల్ చెకప్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఇన్సిడెంట్ ముందే అల్లు అర్జున్ గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్కి తన పైన ఫైల్ అయిన FIRని రద్దు చేయాలని కోరారు. అంతలోనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి శ్రీదేవి గారు ఇద్దరి పట్ల వాదోపవాదాలు విని అల్లు అర్జున్ గారికి 14 రోజుల రిమాండ్ని విధించారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ సైడ్ వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు తన ప్రతి మూవీకి థియేటర్స్కి వెళ్తారని, అందరికీ ఇన్ఫామ్ చేస్తారని, అన్ని కావాల్సిన నియంత్రణలన్నీ తీసుకుంటారని జడ్జికి సమర్పించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీని కూడా మైత్రి మూవీ మేకర్స్ కోర్టుకి సబ్మిట్ చేసింది. అందుకే తన ఫ్యామిలీతో కలిసి 9:30కి సంధ్యా థియేటర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో 'పుష్ప 2' మూవీని చూశారని, చనిపోయిన రేవతి మహిళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందని, దీనికి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం లేదని నిరంజన్ రెడ్డి గారు వాదోపవాదనలు సమర్పించారు. అందుకే ఈ పిటిషన్ ద్వారా అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.
అలాగే గతంలో జరిగిన ఇలాంటి కేసులపై హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ ఒక యాడ్ షూటింగ్కి వెళ్ళిన షారుఖ్ ఖాన్ తన టీషర్ట్ను ఫ్యాన్స్ పైన విసిరగా ఆ టీషర్ట్ కోసం వేల మంది పోటీ పడగా భారీగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా ఆ ఘటనలో గుజరాత్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, అదేవిధంగా తన క్లయింట్ అల్లు అర్జున్కి కూడా బెయిల్ ఇవ్వాలని కోరగా హైకోర్టు జడ్జి స్పందిస్తూ ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయలేను కానీ 50,000 జైలు సూపరింటెండెంట్కి సమర్పిస్తే 3 వారాలు బెయిల్ ఇస్తానని తీర్పు చెప్పింది. సోమవారం దాకా జైల్లో ఉండాల్సిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ దొరికి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా సంతోషపడ్డారు. అల్లు అర్జున్ గారు బెయిల్లో రావడానికి మెయిన్ కారణం లాయర్ నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లాయర్. ఈయన హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ వర్క్ చేశారు. అలాగే తన ఫ్రెండ్ అయిన దిల్ రాజుతో కొన్ని మూవీ ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేసి గగనం మూవీతో స్టార్ట్ చేశారు. నిరంజన్ రెడ్డి గారికి పొలిటికల్గా కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. నెటిజన్స్ అంతా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం తెలంగాణ సీఎం రేవంత్ గారు అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం నేమ్ చెప్పేటప్పుడు తడబడినందుకు తెలంగాణ సీఎం నేమ్ కూడా తెలీదా అని రేవంత్ రెడ్డి తన నేమ్ను గుర్తుపెట్టుకునేలా ఈ కేసును పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా టుడేతో ఇంటర్వ్యూ ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి కేసు గురించి స్పందిస్తూ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం ముందు అందరూ సమానమే అని కొనియాడారు. फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, इसमें क्या लेना देना है? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है? ఇది ఇలా ఉండగా కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ మనం ఇక్కడ చూద్దాము. మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా అల్లు అర్జున్ గారు ఒకరోజు నైట్ అంతా జైల్లోనే ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే హైకోర్టు మధ్యంతర బెయిల్ని అప్లోడ్ చేయడంలో లేట్ చేయడం వల్ల అల్లు అర్జున్ గారు ఆ రోజు రాత్రి అంతా జైల్లోనే గడిపారు. అప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. జైలు నుంచి ఇంటికి రాగానే అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి అల్లు అర్జున్ గారి ఇంటికి చాలా సెలబ్రిటీస్ చేరుకున్నారు. అందులో రానా దగ్గుపాటి, నాగ చైతన్య, అక్కినేని అఖిల్, ఎంతోమంది డైరెక్టర్స్, చిరంజీవి గారు, సురేఖ గారు వచ్చి పరామర్శించారు. దీంతో మనం మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసిపోయిందని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Sir, మీ అరెస్ట్ మీద కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా సార్? మీ అరెస్ట్ మీద కాన్ఫిడెన్స్ Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See. You feel you were made a target? సార్ బన్నీ గారు Thank నిన్న you. ఢిల్లీలో I just wanted to say Like the emotions that you have gone through and your family has faced. కామెంట్ చేశారు. సో దాని మీద అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు, చనిపోయిన కుటుంబానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible.
And I've been coming to the same theatre for the last I've been coming I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you And follow Telugulo the kuda same procedure every time that you have informed the police? Because Inka, now they're saying I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family కలుస్తానికి వెయిట్ చేస్తున్నాం. Yes, అంతే. Thank you. అందరికీ thank you అండి. మరోసారి thank you for the media love and support.